ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 10వ అధ్యాయము 34 మరియు 35 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యాయం యొక్క శీర్షికను గమనించినట్లయితే భగవద్ విభూతులు. అర్జునుడు కూడాను భగవంతుని యొక్క విభూతుల్ని వ్యక్తీకృతం చేయమని అడుగుతాడు. తన విభూతులు అనంతమైనవని అయినా సరే వాటిలో ముఖ్యము అనుకునే కొన్నింటిని వ్యక్తీకరిస్తాను అని కృష్ణుడు తన విభూతులను వ్యక్తీకరిస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఈ విభూతుల వ్యక్తీకరణ దేనికి దోహదపడాలి? కృష్ణుడి వైపు ఆకర్షించబడడానికి, తద్వారా భగవద్భక్తిలో స్థిరపడడానికి దోహదపడాలి అని చెప్పుకున్నాం. ఇలా మృత్యు సర్వ హరశ్చాహం, మృత్యు హరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత, కీర్తి శ్రీర్వాక్ష నారీణాం శృతిర్మేధ తుతిక్షమ. మృత్యువు ప్రతి వాళ్ళు భయపడేటువంటి స్థితి. ఎందుకని భయపడతారు? ముఖ్యంగా భౌతిక జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు భయంకరంగా భయపడిపోతారు. ఎందుకని? మృత్యు సర్వ హర్ష, మృత్యువు అన్నింటిని కూడా హరించేస్తుంది. జీవితంలో వ్యక్తులు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో రకరకాలైనటువంటి భౌతిక వస్తువుల్ని కూర్చుకుంటూ ఉంటారు. వస్తువులే కాదు, వ్యక్తులు, అనుబంధాలు, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఉమ్, ధనము, కీర్తి, ప్రతిష్ట, జ్ఞానము, విద్య, ఇలా మనం ఎన్ని రకాలుగా ఆలోచించగలిగితే అన్ని రకాలైనటువంటి స్థితిగతులన్నీ కూడా మనం పొందుతాం భౌతిక జగత్తులో. కామ్యకర్మలో నియుక్తమైనటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో నశించిపోతాయి అంటే హృదయము దడదడలాడిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే భౌతిక జగత్తులో మనకున్న వాటిని అన్నింటిని కూడా క్షణంలో మటుమాయం చేసేస్తుంది మృత్యు. ఒక్కసారి మనం ఈ శరీరాన్ని వదిలేసామనుకోండి, అన్నీ నశించిపోతాయి. శరీరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి, ఓ నేను ఎవరో తెలుసా, ఇలాన్ మస్క్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అత్యంత ధనికుల్లో ఒకడు. ఉమ్. ఓ నేను చాలా గొప్ప ధనికుడిని. ఆ శరీరంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గుర్తింపు లభించగానే గౌరవము, మర్యాద, కీర్తి అన్నీ లభిస్తాయి. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రధానమంత్రి ఆఫ్ ఇండియా, ఇలాగా వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళంతా కూడా గౌరవించబడతారు. ఎందుకని? విపరీతంగా గౌరవించబడతారు. అవన్నీ కూడా నీ శరీరం పోయిందనుకోండి, అన్నీ నశించిపోయాయి. అలా పెద్ద పెద్ద స్థితిగతిని కలిగి ఉండక్కర్లేదు. మామూలు వ్యక్తులు కూడాను, ప్రతివాడు కూడాను భౌతిక జగత్తులో లార్డ్ ఇట్ ఓవర్ ద మెటీరియల్ నేచర్ అంటే భౌతిక స్థితుల మీద, భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనే ఆకాంక్షను కలిగి ఉంటాడు. కాబట్టి అనుక్షణం కూడాను తనకున్న వస్తువుల మీద, స్థితిగతుల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా చిటికెలో, క్షణంలో అంతర్ధానం అయిపోతాయి. రాత్రింబగళ్ళు కష్టపడి సంవత్సరాలు కష్టపడకుడు భవంతిని కట్టుకుంటాడు, ఇంటిని. జీవితంలో దాదాపుగా సగభాగాన్ని వెచ్చించి జాగ్రత్తగా ఆలోచించండి. జనం నుంచి ఆలోచిస్తే రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యక్తులు విపరీతమైనటువంటి భౌతికమైన సంపదని కానివ్వండి, భౌతికమైనటువంటి స్థితిగతుల్ని కానివ్వండి సమకూర్చుకుంటారు. ధనం రూపంలో ఉండవచ్చు, కీర్తి రూపంలో ఉండవచ్చు, బంధువర్గం రూపంలో ఉండవచ్చు. అవన్నీ కూడాను
క్షణంలో హరించబడతాయి. అందుకని మృత్యువు అంటే భౌతికవాదికి భయంకరమైన భయం. మృత్యువు నిజానికి మనం ఏమనుకుంటాము? ఓ ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు నేను బానే ఉన్నాను అనుకుంటాం. మృత్యువు పుట్టుకతోనే మొదలవుతుంది. భౌతిక జగత్తులో ప్రతి జీవాత్మ ఎన్ని శ్వాసలు తీసుకోవాలి అనేటువంటిది నిర్దేశితం చేయబడింది. అంటే 100 కోట్ల శ్వాసలు అనుకుందాం ఉదాహరణకి. శిశువు పుట్టగానే శ్వాస తీసుకుంటాడు కదా! అంటే 100 కోట్ల నుంచి ఒకటి తగ్గింది. 2, 3, 4, 5 అంటే మృత్యువు వచ్చేస్తుంది. అంటే మృత్యువు అనుక్షణం కూడా మృత్యు ఉంది మనతోనే. క్షణక్షణం మృత్యువు మనతోనే ఉంది. అలాంటి మృత్యువు ఎవరో కాదు. దాన్ని నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భగవంతుడైన కృష్ణుడికి శరణాగతి పొందుతాం. ఆ మృత్యువుని నేనే. మృత్యువు మనకి ఇవ్వబడినటువంటి అన్నింటినీ కూడాను తక్షణం కబలించేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి శాస్త్రవేత్తగానో, విద్యావేత్తగానో, నాయకుడిగానో స్థిరపడడానికి జీవితంలో చాలా కాలాన్ని వెచ్చిస్తాడు. ధనాన్ని సంపాదించడానికి కానివ్వండి, ఇతరత్రా ఎలాంటి సౌకర్యాలైనా సరే భౌతిక జగత్తులో పొందడానికి విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తారు, సమయాన్ని వెచ్చిస్తారు. అంతా కూడాను లేదు లేదు ఇదంతా నాదే, నాదే, నాదే అని అట్టి పెట్టుకున్నాడు అనుకోండి, పర్వాలేదు. మృత్యు సమయంలో కృష్ణుడు మాత్రం అంతా లాక్కొని వెళ్ళిపోతాడు. మనం అనేక పర్యాలకు ఉదాహరణ చెప్పుకుంటాం. మనం ఒక ఇల్లు కడతాం. మనం అనుకుంటాము ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. మనం శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఆ ఇల్లు ఉంటుంది, ఆ ప్రదేశం ఉంటుంది, ఆ భూమి ఉంటుంది, అదంతా కూడా ఉంటుంది. ఇప్పుడు అది నేను లేను కదా, మరి అది ఎప్పుడు ఎవరిది? ఎవరిదో అక్కడికి అయిపోతుంది అది. నా అనుయాయులు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు, ఇంకోరు, ఇంకెవరికో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరు, ఆ తర్వాత ఇంకెవరు. అంటే తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనము అవగతం చేసుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఏమిటి అంటే, మనము మన చుట్టూ ఉన్న వస్తువులు కానివ్వండి, స్థితులు కానివ్వండి, అని మనవి అనుకుంటున్నాం కానీ మనవి కాదు. ఎవరివి నిజానికి? అవి కృష్ణుడి. అందుకని మృత్యువు, మృత్యువు అంటే మనం ఏమనుకుంటాం? అనుక్షణము మన్ని సంహరింపజేస్తున్నా కూడా. జీవితకాలంలో ఒక క్షణం తగ్గింది అంటే ఒక క్షణం తగ్గిందండి మృత్యువు కదా అది. అందుకే పరిపూర్ణమైన మృత్యువు అంటే ఇంకా పూర్తిగా ఇంకా శరీరాన్ని త్యాగం చేసే సమయాన్ని మనం మృత్యువు అని పిలుస్తాం. ఇది ఖండితమైనప్పుడు మన దగ్గర ఉన్న అన్ని కూడా ఎవరు స్వీకరిస్తారు? మృత్యువు ఎవరని చెప్తున్నాడు? కృష్ణుడే స్వయంగా. కాలము, మృత్యువు, కృష్ణుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. తత్వాన్ని అవగతం చేసుకునే వ్యక్తి ఆలోచించవలసిన విషయం. నేను అలాగే నాది, నాది, నాది అని పట్టేసుకున్నా, లేదు ఇదంతా కూడా భగవంతుడైన కృష్ణుడిది భగవంతుడికి సమర్పించి ఆ భావనతో జీవనాన్ని కొనసాగించిన చివరికి జరగబోయేది ఒకటే. అన్నీ కూడా కృష్ణుడికే సమర్పించబడతాయి. స్వచ్ఛందంగా నేను కృష్ణుడికి సమర్పిస్తే భక్తియుక్త సేవ అవుతుంది. భగవంతుని ఆదేశాన్ని పాలించిన వాళ్ళం అవుతాం. అందుకని బుద్ధి కుశలత కలిగిన వ్యక్తులు వెంటనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి శ్రీకృష్ణునికి శరణాగతి పొందుతారు. కృష్ణుడి ఆధీనంలో ఉండడము అనేటువంటిది అనివార్యమైన సత్యము. స్వచ్ఛందంగా కృష్ణుడి ఆధీనంలోకి వెళ్ళిపోతే
ఆనందకరమైన జీవనాన్ని అనుభవిస్తాము. ఈ జీవితము, తర్వాతి జీవనం కూడా. హ్మ్. అలా కాకుండా లేదు, లేదు, లేదు. నేను విశ్వసించను. భగవంతుడి మీద నాకు విశ్వాసం లేదు. నేను నాస్తికుడిని వగైరా, వగైరా ఇవన్నీ నా శక్తులతోనే చేసుకున్నాను. సరే భావించు. కానీ మనం చూస్తున్నాం. ప్రతి జీవి, పుట్టిన ప్రతి జీవి కూడా భౌతిక జగత్తులో మరణించి తీరవలసిందే. ఎవరు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండరు. ఇది మృత్యులోకం. అశాశ్వతమైనటువంటి లోకం. విశుద్ధమైన భక్తులు ప్రకటితమైన, స్వయంగా భగవంతుడు ఇక్కడ ప్రకటితమైనా కూడాను, ప్రకటితము, అప్రకటితం కూడా అయిపోతుంది. దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? అలాగా మృత్యు సంభవన ఎప్పుడు జరుగుతుందో ఆ మృత్యువు నిజానికి నేనే అని చెప్తున్నాడు. స్త్రీలందరి యశస్సుని, వైభవాన్ని, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనం ఇవన్నీ కూడా నేనే. జీవనం ఎలా ఆరంభమవుతుంది? జననము శ్రీకృష్ణుడే, మరణము శ్రీకృష్ణుడే. జనన మధ్య జనన మరణాల మధ్య జరిగేటువంటి ప్రతి సంఘటనకి అధిపతి, అధికారి కృష్ణుడే. చిత్రం ఏమిటి అంటే బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ ఇది సంగ్రహించకుండా తానే అధిపతిని అన్న భావనతోని కృష్ణుడిని శరణాగతి పొందడానికి నిరాకరిస్తారు. లేకపోతే పోస్ట్‌పోన్ చేస్తుంటారు. సరే, సరే భగవంతుడు అన్నారు కానీ ఇప్పుడు కాదు తర్వాత. ఎంతకాలం మనం జీవిస్తామో మనకు తెలీదు. చాలా ముఖ్యమైన అంశం. ఏ నిమిషంలో అయినా మన జీవనము చివరి నిమిషం కావచ్చు. అందుకని ఈ విషయంలో ఆలోచన చేయకూడదు. వెంటనే కృష్ణుడిని శరణాగతి పొందాలి. ఇది తెలుసుకోవడం కోసమని కృష్ణుడు మనకి ఈ విషయం ప్రబోధిస్తున్నాడు. ఈ పరిజ్ఞానాన్ని మనం సంతరించుకోవాలి. అందుకని మనకి ఏమని చెప్తారు? విశుద్ధమైన భక్తులు ఉన్నటువంటి కృష్ణైతంలో ఉన్నటువంటి వ్యక్తులు సుమేధస. ఎందుకు సుమేధస? చూడండి, నేను అంగీకరించినా, అంగీకరించకపోయినా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాను. నేను ఇంట్లో కూర్చొని అనొచ్చు, ప్రభుత్వం ఆధీనాన్ని విశ్వసించను. దాంతో నాకేం సంబంధం లేదు. అధికారులంటే నాకు లెక్కలేదు వగైరా, వగైరా ఏదైనా వాగొచ్చు. కానీ ప్రభుత్వం యొక్క శాసనాన్ని ఉల్లంఘిస్తే అది వెతుక్కుంటూ వచ్చి నన్ను తన కబంధ హస్తాల్లో బంధిస్తుంది. నేను అంగీకరించకపోయినా కూడాను నేను ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాను. ఇది సత్యం. కానీ అవును, నేను ప్రభుత్వం ఆధీనంలో ఉన్నానని అంగీకరించి శాసనాన్ని శిరసావహిస్తే ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. కఠినంగా కనబడుతున్నప్పటికీ నిజానికి కృష్ణుడు అలాంటి కఠినాత్ముడు కాదు. కానీ అన్నీ కూడా కృష్ణుని ఆధీనంలో ఉన్నాయి. అది మనం అవగతం చేసుకోవాలి. పుట్టడము, పెరగడము, కొంతకాలం స్థితి నొందడము, భౌతికత్వం యొక్క స్థితిగతులు, ఇతరుల్ని సృష్టించడము, క్షీణించడము, నశించడము, ఈ 6 విధాలైన ప్రధాన మార్పులు మనం చెప్పుకుంటామే భౌతిక జగత్తులోని స్థితిగతులకి కారణభూతమయ్యేటువంటివి. ఇవన్నింటికి ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? జననము, గర్భం నుండి. అది కూడా కృష్ణుడే అని చెప్పబడింది. జనించడమే భవిష్యత్తు కర్మలన్నింటికి ఆరంభమవుతుంది. కీర్తి. కీర్తి అంటే అత్యంత కీర్తిమంతుడు అనడం, అందరికీ అందరూ ఎరిగి ఉండడం. స్తుతిస్తూ ఉంటారు. ఆ వ్యక్తినో చాలా గొప్పవాడది కీర్తి. శ్రీ అంటే ధనాన్ని కలిగి ఉండడం. వాక్కు చక్కని మాట్లాడే శక్తి కలిగి ఉండడం. స్మృతి గొప్ప జ్ఞాపక శక్తిని కలిగి ఉండడం. బుద్ధి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఇలాంటివి. ఉమ్. ఇవన్నీ కలిగి ఉన్నవాళ్ళు. ఇట్లా కొన్నింటిని కలిగి ఉన్నా కూడాను వ్యక్తి అత్యంత కీర్తిమంతుడవుతాడు.
ధర్మంగా జీవనాన్ని కొనసాగిస్తే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పబడేటువంటి వాటిని మనం పాటిస్తే పురుషార్థాలుగా చెప్పబడేటువంటివి కీర్తిని ప్రతిష్టని పొందుతాం. పెద్ద కష్టం కాదు. స్మృతి ధారణా శక్తి అంటారు. అవధానులు ఉంటారు చూడండి. చాలా మంది దాన్ని వినియోగించుకొని రకరకాలుగా కీర్తి ప్రతిష్టల్ని పొందుతూ ఉంటారు. ఏదైనా మనము అధ్యయనం చేసినప్పుడు దాన్ని గుర్తుంచుకోగలిగితే దాన్ని ఏమన్నా స్మృతి, స్మృతి శోభితుడు. ఒకసారి చదవగానే గుర్తుంచుకోగలిగితే ఏకసంతాగ్రాహి అంటారు. ఉమ్. పూర్వాశ్రమంలో ఏకసంతాగ్రహాలు అనేకులు ఉండేవారు. అంటే ఒకసారి విన్నారనుకోండి, దాన్ని మర్చిపోవడము అనేటువంటి సంభవన జరగకుండా ఉండేది. పూర్వాశ్రమంలో పరిజ్ఞానాన్ని సంతరించుకునే విధానం అదే కదా. శృతగతి, శృతిగతి. గురువు ద్వారా వేదశాస్త్రాన్ని ఒక్కసారి వింటే దాన్ని శృతి విన్నారు, స్మృతి గుర్తుపెట్టుకున్నారు. తదనుగుణ వేదశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. కలియుగంలో వ్యక్తులకి ఆసక్తి లేదు. మనం రోజు విన్నా కూడాను మర్చిపోతాం. ధృతి అంటే దృఢత్వం అంటే ఏంటంటే స్థిరత్వాన్ని కలిగి ఉండడం. మనసు చంచలమైంది కదా. ఆ మనసు యొక్క చంచలత్వానికి చలించిపోకుండా దృఢత్వాన్ని కలిగి ఉండడము ధృతి అని చెప్పబడింది అని ఇక్కడ నిర్వచించబడింది. ఇలా ఏదైనా ఒక విభూతి కలిగి ఉన్నారనుకోండి, వారు కీర్తిమంతులు అవుతూ ఉంటారు. కానీ ఈ విభూతులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణుడి నుంచి వస్తున్నాయి. ఈ విభూతులని మనవి కాదు. కృష్ణుడి కృప వల్ల మన కోరికని తీర్చడం కోసమని ఈ విభూతుల్ని, కృష్ణుడి యొక్క విభూతుల్ని మనకి కొన్నిసార్లు ఆపాదించడం అనేది జరుగుతుంది. చక్కగా వచించడము, చక్కగా శ్రవణం చేయడము, ఉమ్, అందమైన శరీరాకృతిని కలిగి ఉండడము, ధనాన్ని కలిగి ఉండడం, విద్యను కలిగి ఉండడము, ఇవన్నీ కూడాను మనం అనుకుంటా ఇది నాది, నాకిచ్చారు డిగ్రీ కాదు. నా కోరికను తీర్చడానికి కృష్ణుడు తన విభూతిని నాకు అందజేశారు. తండ్రి ఎలాగైతే తన సంపదని పుత్రుడికి అందజేస్తాడో, అలాగే కృష్ణుడు మన మీద కరుణతో, కృపతో తన విభూతుల్లో కొన్నింటిని పరిపూర్ణంగా కూడా కాదు, కొంతవరకు మనకి అందజేస్తారు. ఎప్పుడైతే మనం ఇది అవగతం చేసుకుంటామో ఇది నాది కాదు, మనం అనుకుంటామో ఇది నా పుత్రుడు, నా పుత్రిక, నా భార్య, నా భర్త. నిజానికి మమైవాంశ జీవుడికి జీవభూత సనాతన. ఇవన్నీ కూడాను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడినటువంటివి. మనమంతా కూడా భగవంతుడైన కృష్ణుని యొక్క సంతానం. మనం అనుకుంటాం, ఓ ఈమె నా భార్య, లేకపోతే ఈయన నా భర్త. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు భర్తగా ఉన్నాడు లేక భార్యగా ఉన్నారు? 20, 30, 40, 50, 60, 70, 80, 90 సంవత్సరాలు పోనీ 10 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు అనుకున్నా. ఉమ్. కానీ ఆ జీవాత్మ శాశ్వతమైనటువంటిది. భగవంతుని యొక్క అంశ, భగవంతుని సంతానం ఆ జీవాత్మ. మనం అనుకుంటే, ఏ ఈమె నా భార్య. మనకన్నా ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంది. ఆ జీవాత్మ కృష్ణుడితో అనుబంధాన్ని కలిగి ఉంది. అనంతకాలంగా కృష్ణుడితో అనుబంధాన్ని కలిగింది మరి ఎవరికి? వా ప్రేమ లేకపోతే బాధ్యత ఉంటుంది ఆలోచించండి. మనం ఇది సంగ్రహించినట్టయితే, దీన్ని సంగ్రహించి ఓకే, ఈ భార్య అనేటువంటి వ్యక్తి లేక భర్త అనేటువంటి వ్యక్తి కృష్ణుని అంశ కాబట్టి నేను ఇంకా ఏం పట్టించుకోగలను అలా కాదు. అది బాధ్యత రాహిత్యం అవుతుంది. దాన్ని ఎలా స్వీకరిస్తారు కృష్ణతలో ఉన్నటువంటి వ్యక్తి? భార్య కానీ భర్త కానీ వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క అంశలే. నేను కూడా భగవంతుని యొక్క అంశనే. నాకు ఇప్పుడు భగవంతుడు ఈ స్థితిని స్వీకరించమని ఇచ్చాడు.
బహుశా నేను కోరుకునే ఉంటాను. అందుకని దాన్ని కృష్ణుడు నాకు అనుగ్రహించాడు. అనుగ్రహించి ఇతర జీవులని, ఇతర జీవాత్మలని, కృష్ణుడికి సంబంధించిన వ్యక్తుల్ని రకరకాల స్థితిలో నెలకొల్పాడు. ఆ స్థితిని బట్టి నేను నిర్వర్తించవలసినటువంటి ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాను. ఈ అవగాహన ఉందనుకోండి, మనం చేసే పని ఎలా ఉంటుందప్పుడు? భౌతికమైనటువంటి ఆపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక ఆపేక్షతో, కృష్ణుడితో అనుసంధానం చేయబడి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. అప్పుడది ఆధ్యాత్మికమైపోతుంది. హ్మ్. శ్రీకృష్ణుని యొక్క విభూతులు అనంతమైనటువంటి 1, 2, 3, 4, 5, 10, 15 అని చెప్పుకోవడానికి వీల్లేదు. కృష్ణుడు ఆరంభంలోనే చెప్పాడు. నేను చెప్పేటువంటి ఈ విభూతులన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివి ఇన్ని మాత్రమే కాదు. కొన్ని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే కృష్ణుని యొక్క విభూతులు అనంతమైనటువంటివి. భౌతిక జగత్తులో కానీ, భౌతిక పరిజ్ఞానంలో కానివ్వండి, ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో కానివ్వండి, వేదశాస్త్రంలో కానివ్వండి, ఉన్నతంగా మనం పరిగణించే అనేకమైనటువంటి స్థితిగతులన్నీ కూడాను కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేటువంటివి. సామవేద మంత్రాల్లో నేను సామమును అని చెప్తున్నాను. కవితా ఛందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశిరాన్ని, ఋతువులలో వసంత ఋతువును నేనే. చూడండి, వసంత ఋతువు వచ్చిందంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. కోయిలలు కూస్తూ ఉంటాయి. చెట్లన్నీ చిగురిస్తూ ఉంటాయి. నాకింకా గుర్తు బాల్యావస్థలో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9, 10 ఇంటర్ అలా చదువుతున్నప్పుడు కూడా నాకు గుర్తుంది. ప్రతి వసంత ఋతువులో కూడాను కవి సమ్మేళనం ఏర్పాటు చేసేవారు. ఎందుకనంటే స్పందించే హృదయం ఉన్న వ్యక్తులందరూ కూడాను ప్రకృతిలో కలిగేటువంటి మార్పులను చూసి రకరకాల భావోద్వేగాలను వ్యక్తీకరిస్తూ ఉంటారు. భగవద్భక్తికి సంబంధించిన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు దాన్ని సహజంగానే భౌతికత్వంతో కూడుకున్నటువంటి స్థితిగతుల్ని అభివర్ణిస్తూ ఉంటారు. దాన్ని పంచుకోవడానికి కవులంతా సమూహంగా ఏర్పడిపోయి కవి సమ్మేళనం ఏర్పరచుకుంటాడు వసంత ఋతువులో. ఎందుకంటే వసంత ఋతువులో అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే వసంత ఋతువు భావోద్వేగాల్ని ఉత్తేజపరుస్తుంది. ఆ ఆహ్లాదకరమైనటువంటి ఋతువుని స్వయంగా నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. సామవేదము భగవంతుని యొక్క దివ్యమైన లీలని కీర్తించడానికి వినియోగించబడింది. అనేక రకమైనటువంటి వ్యక్తులంతా కూడాను యక్షులు, గంధర్వులు, దేవతలు, రకరకాలైనటువంటి వ్యక్తులు సమవేదంలో శ్రీకృష్ణుని రకరకాల మంత్రాలతో, రకరకాలైనటువంటి కీర్తనలతోని అభివర్ణిస్తూ ఉంటారు. అలాంటి సమవేదాన్ని నేనే అని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. హ్మ్. దేవతలు శ్రీకృష్ణుని అభివర్ణించేటువంటి రకరకాల కీర్తనలో బృహత్సావం అనేది కూడా ఒకటి అని ఇక్కడ చెప్పబడింది. ఇది అసాధారణమైన మాధుర్యాన్ని కలిగి ఉంటుంది. చూడండి, దీన్ని ప్రత్యేకంగా అర్ధరాత్రి ఎందుకు గానం చేస్తారు అని చెప్పవాలి. ఇలాగా ఈ మాధుర్యమైనటువంటి గీతాలలో అత్యంత ఉన్నతమైనటువంటిది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం స్వయంగా శ్రీకృష్ణుడే. సంస్కృతంలో ఏదైనా పద్యం రాయాలి అంటే ఛందస్సు, నియమ నిబంధనలు చక్కగా పాటించాలి. ఏ రకమైన పద్యం రాయాలి, ఒక భావాన్ని వ్యక్తీకరించాలి అంటే దాన్ని
దేనిలో వ్యక్తీకరించాలి. ఒక్కొక్క భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక్కో రకమైనటువంటి పద్య, పద అల్లిక కూర్చబడింది సంస్కృత వ్యాకరణంలో. ఇవన్నీ కూడా మాధుర్యమైనటువంటివి చూడండి. భౌతిక జగత్తంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తుకి విస్తృత ప్రతిబింబం. ఇక్కడే ఇంత మాధుర్యతని కనబడుతూ ఉంటే మనకి నిజమైన జగత్తయిన ఆధ్యాత్మిక జగత్తులో ఎలాంటి మాధుర్యం కనబడుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కృష్ణుడితో అనుసంధానం చెందడానికి చేయవలసిన పరిస్థితులన్నీ కూడాను జీవితంలోకి స్వీకరించాలి. అందుకని ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. హ్మ్. సంస్కృతంలో వ్యక్తీకరించేటువంటి భావాలన్నీ కూడాను పద్యాలు కానివ్వండి, హ్మ్, మంత్రాలు కానివ్వండి, నియమ నిబద్ధతలోని ప్రాస, ఛందస్సు అన్నీ కూడాను చక్కగా వినియోగించబడతాయి. ఆధునిక కవిత్వంలాగా ప్రాసను గాని, ఛందస్సును గాని ఇష్టానుసారంగా మార్చి పడేస్తూ ఉంటారు. దాన్ని ఓహ్! కొత్త ప్రయోగము అంటాడు. హ్మ్. అది ఏం చేస్తుంది నిజానికి? భౌతికత్వాన్ని పెంపొందిస్తుంది అంతే. భౌతిక ఇంద్రియ తృప్తిని పొందినా కూడాను దాని ఆధ్యాత్మిక స్థితిగతులతో అంటే వేద శాస్త్రాలకి అనుగుణంగా భౌతిక జీవనాన్ని కూడాను, భౌతిక ఆనందాన్ని కూడా పొందే విధానం మనకి ప్రబోధించబడింది. ఎందుకని? దాన్ని అనుసరించి పొందినట్టయితే క్రమ పద్ధతిలో మనము మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తాము. భగవద్భక్తిని స్వీకరిస్తాము. ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. దీన్ని అవగతం చేసుకోవడం అనేటువంటిది చాలా, 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 చాలా విశిష్టమైనటువంటి విషయం. ఇది మనకు అవగతమైతే అతి సులభంగా మనము కృష్ణుడి యొక్క శరణాగతిని పొందుతాము. చూడండి ఎంతటి కరుణ కృష్ణుడు ప్రసాదిస్తున్నాడో. అనంతమైన విభూతులున్న కృష్ణుడు అనేక విభూతుల గురించి మనకిక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. ఎందుకని? తద్వారా చూడండి కొంత పరిజ్ఞానం ఉన్నా కూడా మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మృత్యు సర్వహర్షచాహం మృత్యు ద్వారా నేను అన్నీ కూడాను కబళించి వేస్తాను. నేనే స్వీకరిస్తున్నాను. మృత్యు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందరికి కూడాను. మన మృత్యు వచ్చేంత వరకు బలవంతంగా కృష్ణుడు తీసుకునేంత వరకు మనము అలా వెయిట్ చేసి ఇవ్వలేదు కాబట్టి దానికి శిక్షగా మళ్ళీ భౌతిక జగత్తులో ప్రవేశించి హ్మ్, జన్మ మృత్యు జరాభా చక్రంలో ఉండాలా? నేను ఇచ్చినా, ఇవ్వకపోయినా కృష్ణుడే కదా స్వీకరిస్తారు. అందుకని నేనే స్వచ్ఛందంగా కృష్ణుడికి సమర్పించేసి శరణాగతి పొందుతాను. అప్పుడేమవుతుంది? కృష్ణుడికి మనం ఎప్పుడైతే స్వచ్ఛందంగా దాన్ని సమర్పిస్తామో, అంటే శరణాగతి పొందుతామో, మన పరిరక్షణ బాధ్యతని స్వీకరిస్తానని చెప్తున్నాడు. అంటే జన్మ, మృత్యు, జర చక్రబంధం నుంచి బయటపడతాం. ఒకవేళ జనించాల్సిన అవసరం ఉన్న ఎవరైనా అనొచ్చును. శుద్ధమైన భక్తులు చెప్తారు కదా! అవసరమైతే మళ్ళీ మళ్ళీ జన్మనిమ్మని. కానీ ఆ జన్మ బద్ధ జీవనం కాదు. కారణ జన్ములు అని చెప్పుకుంటాం చూడండి. మనం ఊరికే వాడేస్తున్న కారణ కారణ జన్ములు అంటే అర్థం ఏమిటి? బద్ధ జీవులు కాదు అని అర్థం. కారణ జన్ములు అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి, భగవత్ కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రకృతమైనటువంటి జీవులు. అందుకని బుద్ధి కుశలతను కలిగిన ఏ వ్యక్తి అయినా చేయవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యం ఏమిటి? కృష్ణుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించడం. కృష్ణుని ఆదేశం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అయ్యా నువ్వు ఏర్పరచుకున్నటువంటి ధర్మాలన్నిటి కూడా త్యజించు. త్యజించు అంటే అర్థం ఏమిటి? ఓ అన్నింటినీ వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోండి కాదు. కృష్ణ చైతన్యం ఆ త్యజించే పదానికి అర్థాన్ని వ్యక్తీకరిస్తుంది. చేయు కానీ అదేదో నువ్వు చేయవలసిన ధర్మము నీ భార్యకి చేస్తున్నాను, నీ భర్తకి చేస్తున్నాను కాదు. కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి నా భర్త కృష్ణుని యొక్క అంశ, నా భార్య కృష్ణుని యొక్క అంశ, నా పిల్లలు కృష్ణుని యొక్క అంశ. ఇది పరిరక్షణ బాధ్యత కృష్ణుడు నాకు ఆపాదించినటువంటి కర్తవ్యము. అందుకని కృష్ణ నీకు సంబంధించినటువంటి జీవాత్మలకి
నాకేదో రకమైన పాత్ర ఇచ్చావు, భార్యో భర్తో, తల్లి తండ్రో వగైరా వగైరా ఏదో ఇచ్చు. దానికి అనుగుణంగా నేను నిర్వర్తిస్తున్నా. కానీ సేవ మీకే, మీకు సంబంధించిన వ్యక్తుల యొక్క సేవలు నిమిత్తమే ఈ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. నిత్య చైతన్యం సులభతరం ఎందుకును అంటే ఎందుకనే. చూడండి, ఇప్పటిదాకా మనం భార్యకు భర్తకు సడన్ గా మానేయమంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎలా కుదురుతుందండి? కుటుంబము ఇది అది వగైరా 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 అన్నీ వచ్చేస్తాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు, అన్నింటిని వదిలేసి ఎలా వెళ్తామండి? ఇది కదా అది కదా అది కదా ఇది. కృష్ణ తను చూడండి ఎంత సులభతరం చేసింది. సరే సరే సరే, ఏది వదిలేకండి. చైతన్య మహాప్రభుగా ప్రకటితమైన కృష్ణుడు మన క్లేశాలని గ్రహించి కరుణతో, విశిష్టమైన కరుణ చూడండి, అసాధారణమైన కరుణతో ఏమని చెప్పాడు? స్థానే స్థిత, స్థానే స్థిత శృతగతి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మరి ఏం చేయాలి? శృతగతి. ప్రతిరోజు హరికీర్తన చేయండి, కృష్ణనామాన్ని జపించండి, కృష్ణ చైతన్యంతో జీవితాన్ని గడపండి. అంటే నిర్బంధే కృష్ణ సంబంధే. కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి మీ కార్యక్రమాల్ని చేయండి. ఏది త్యజించక్కర్లేదు. అయ్యయ్యో నా భర్తను ఎలా వదిలేయాలి, అయ్యయ్యో నా భార్యను ఎలా వదిలేయాలి. వదిలేయకండి. కానీ ఆమె నా భార్య అనేటువంటి భౌతిక భావన నుంచి ఆమె నా భార్య స్థానంలో ఉంది, కానీ ఆమె కూడా భగవంతుని యొక్క అంశ. ఈయన నా భర్త స్థానంలో ఉన్నాడు, కానీ ఈయన కూడా భగవంతుని యొక్క అంశ. వీళ్ళు నా పిల్లల స్థానంలో ఉన్నారు, కానీ వీళ్ళు కూడా భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క కృష్ణ అంశ. భార్యగా నాకు నిర్వర్తించిన విధులు, లేక భర్తగా నాకు నిర్దేశించిన విధులు నిర్వర్తించడము అంటే అది కృష్ణుని యొక్క సేవ. అంటే కృష్ణునికి సంబంధించిన జీవులకి కావలసినటువంటి పరిస్థితులను కల్పిస్తున్నాను కాబట్టి ఇది కృష్ణ సేవ. ఆ భావనతోని మనము జీవనాన్ని కొనసాగించినట్టయితే అదంతా కూడా కృష్ణ చేతన అయిపోతుంది. కృష్ణుడు ఎంత కృపామయుడో చూడండి. ప్రకటితమై కృష్ణుని శరణాగతి పొందడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని అవగతం చేసుకోవడానికి విభూతులన్నీ వ్యక్తీకరించారు. విభూతులను వ్యక్తీకరించిన తర్వాత శరణాగతి పొందాలంటే అన్నింటినీ వదిలేయాలేమో అనే భావనతోని స్వీకరించకుండా ఉన్నందుకు స్వీకరించే విధానాన్ని సులభతరం చేస్తూ చైతన్య మహాప్రభుగా ప్రకటితమై రాధాకృష్ణ నైన్య శ్రీకృష్ణ చైతన్య ప్రకటితమై దాన్ని పాటించి చూపించారు. ఊరికే చెప్పడం కాదు. ఇంతటి కరుణామయుడు శ్రీకృష్ణుడు. చెప్పుకుంటారు కదా, తల్లిదండ్రులు చాలా ఉదాత్తులు, పిల్లలకి ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు. మరి మనము శ్రీకృష్ణుని యొక్క శాశ్వతమైన సంతానం. మరి శాశ్వతమైన తండ్రి ఎంత ఉదాత్తుడై ఉండాలి. జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్ని రకాల వ్యక్తులకి సామధాన భేద దండ అంటారు చూడండి. అన్ని విధాలుగా కూడాను స్థితిగతులను వ్యక్తపరిచి శరణాగతి పొందండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు మూర్ఖత్వంతో శరణాగతి పొందకపోతే కూడా మృత్యు సమయంలో అన్ని నేనే స్వీకరిస్తాను. స్వచ్ఛందంగా మీరు నాకు సమర్పిస్తే శరణాగతి పొందిన వాళ్ళు అవుతారు. లేదనుకోండి, అదేదో మీరు పొందుతారనుకుంటున్నారా? లేదు, అది నా దగ్గరికే వస్తుంది. ఇంత స్పష్టంగా చెప్పాక కూడాను కృష్ణుని శరణాగతి పొందకపోతే మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. అన్ని విధాలుగా చెప్తున్నాడు కృష్ణుడు. ప్రేమగా మనకు వివరించి చెప్పాడు. చేయకపోతే చేసిన వాళ్ళకి మధ్య ఉండేటువంటి విభేదాలను చెప్పి, ఒకవేళ కనుక నువ్వు శరణాగతి పొందకపోతే మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధనంలో చిక్కుకొని ఉంటావు. రకరకాల పుణ్యకార్యాలు చేసినా కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా కూడాను ఆ బ్రహ్మభువనాల్లోకి పునరావర్తిన అర్జున మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఈ క్లేశాలను నేను వహించాలి. శరణాగతి పొందినట్టయితే మామవేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నన్ను కానీ శరణాగతి పొందినట్టయితే నా ధామానికి వస్తావు, మళ్ళీ జన్మ తక్కర్లేదు. చూసారు, సౌమ్యంగా చెప్పాడు. అర్జునుడి ద్వారా మనకి ప్రబోధించాడు, నువ్వు జీవాత్మవి కాబట్టి నా అంశమే, నాకు శరణాగతి పొందు. సామ దాన, నువ్వు శరణాగతి పొందినట్టయితే నీకు ఇన్ని రకాలైన ఉపలబ్ధులు ఉన్నాయి. దాన, నీకు ఎన్ని లభిస్తాయి. అందుకని శరణాగతి పొంది సామధాన. భేద, పొందినవాడేమవుతాడు, పొందినవాడేమవుతాడు, వ్యత్యాసాన్ని చెప్పాడు. సామధాన భేద. దండ, నువ్వు పొందకపోతే మృత్యు సమయంలో నేనే వచ్చి అన్ని తీసుకుంటాను. సామధాన భేద దండ, అన్ని విధాలుగా నువ్వు కృష్ణుడు మనకి ప్రబోధిస్తున్నాడు భగవద్గీతలో.
ఇంకా కూడా వినకపోతే అంతకన్నా పెద్ద మూర్ఖత్వము అనేటువంటిది ఏమీ ఉండదు. అదేమిటండి ఇప్పుడు నువ్వు శరణాగతి పొందమంటున్నారు అన్నీ నేను వదిలేలా? సులభతరం చేశారు చూడండి. అదేమీ చేయకుండానే, ఎంత కష్టపడకుండానే అతి సులభంగా కృష్ణుని శరణాగతి పొందే విధానం మనకు ప్రబోధించారు. ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఏం చేస్తున్నారో అది చేయండి. కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి ఆ కార్యక్రమాలు చేయండి. ఎంత సులభతరం చేశారు చూడండి. ఇది ఏమాత్రం అవగాహన పొందినా కూడాను తక్షణం మనము కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరిస్తాం. కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించడము అంటే తత్వపరంగా మనకి పెద్ద పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ ప్రామాణికమైన ఆచారాలు శీల ప్రభుపాదులు ఎవరు మనకి నియమాల రూపంలో అందించిన నియమాల్ని జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే దాన్ని మనము పాటించిన వాళ్ళం అవుతాం. ఏమిటవి? కనీసంగా 16 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించడం. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించడం. నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం ద్వారా మనం పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాం. ఆలోచించండి. సామధాన భేద దండ మనకి చెప్తూ ఉంటారు కదా. భౌతిక జగత్తులో కూడా దీన్ని వినియోగిస్తారు. జాగ్రత్తగా గమనించినట్టయితే కృష్ణుడు ఈ 4 రకాల విధానాల ద్వారా మనకి కృష్ణుని శరణాగతి పొందడం తప్ప ఇంకే రకమైనటువంటి దారి లేదు అని తెలియజేస్తున్నాడు. మాత్రం బుద్ధి కుశలత కలిగిన వ్యక్తులైనా తెలుసుకుని అందుకని ఏమన్నారు? సుమేధస బుద్ధి కుశలత కలిగిన ప్రతివాడు కూడా వెంటనే కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తాడు. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి 2 శ్లోకాలు. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సం ప్రభు చేశారు. ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? ప్రభుజీ, నేను ప్రభుజీ, నన్ను చేయమన్నారు. చేయండి. హరే కృష్ణ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ కేశవ కలిమల హారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ కేశవ కలిమల హారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. సుందర కుండల నయన విశాల గళే సోహై వైజయంతి మాల. సుందర కుండల నయన విశాల గళే సోహై వైజయంతి మాల. యాచవికి బలిహారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. కబహుం లుఠ లుఠ దదీ ఖాయో కబహుం మధువన రాస రచాయో. కబహుం లుఠ లుఠ దదీ ఖాయో కబహుం మధువన రాస రచయో. నాచత విపిన విహారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. గ్వాల బాల సంగ ధేను చరాయి వన వన భ్రమతా ఫిరే ఎదురాయి. గ్వాల బాల సంగ ధేను చరాయి వన వన భ్రమతా ఫిరే ఎదురాయి. కాందే కమర కారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. చురా చురా నవనీత జఖాయో వ్రజవని తన పయనామ ధరాయో. చురా చురా నవనీత జఖాయో వ్రజవని తన పయనామ ధరాయో. మాఖన చోరా మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. జయ మాధవ మదన మురారీ రాధే శ్యామ శ్యామ శ్యామ. ఏక దిన మానా ఇంద్ర కుమార్యో
नखौ परागो वर्धनधार्यो एकदिनमाना इन्द्रकुमार्यो नखौ परागो वर्धनधार्यो नामपदयो गिरिधारी राधे श्याम श्याम श्याम।